మా యదవులందరికీ ఏమైంది చూద్దాం. ఓర్ని వీడు బిజీయా? వీడు కూడా బిజీ, ఎవడో ఫోన్ లిఫ్ట్ చేయట్లే. ఇదేంటి ఇప్పుడు కాల్ చేసింది? సర్లే, బోర్ కొడుతుంది, మా వాళ్ళు ఎవడో ఫోన్ లిఫ్ట్ చేయట్లే, చూద్దాం, మాట్లాడదాం. ఏంటే చెప్పు. ఎక్కడున్నారా? ఏం చేస్తున్నావు? పిచ్చి బోరింగే బాబు, ఫ్రెండ్స్ ఎవరో కాల్ లిఫ్ట్ చేయట్లే, అందుకే అలా పార్క్ వచ్చి కూర్చున్నా. ఏమైంది మీ ఫ్రెండ్స్ అందరికీ? ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? ఏమోనే బాబు, నా వరకు నేను ఏం చేసినా పర్ఫెక్ట్గా చేస్తా, మా యదవులకే ఏం చేసినా తప్పుగా అనిపిస్తుంది. అనిపిస్తుంది. ఎందుకు అనిపించింది మరి? నువ్వు చేసే పనులు అలా ఉంటాయి మరి. అవునరా, నాకు విషయం చెప్పు. మీ ఫ్రెండ్ సంతోష్ గారు మా ఫ్రెండ్ శ్వేతాన్ని లవ్ చేశాడంట. ప్రపోజ్ చేయలేక వాడిని హెల్ప్ అడిగితే నువ్వేం చేసావురా? నేనేం చేశానే? వాళ్ళ లవ్కి హెల్ప్ చేద్దామనే ట్రై చేశా, వాడి బ్యాడ్ లక్, ఫెయిల్ అయింది. నన్నేం చేయమంటావు? నోరు మీరా, నాకు శ్వేత అంతా చెప్పింది. వాడిచ్చినట్టు తీసుకెళ్ళి నువ్వు ప్రపోజ్ చేసావంట. ఓ అదా? ఏమోనే బాబు, వాడికి హెల్ప్ చేద్దామని ఆ లెటర్ పట్టుకొని శ్వేత దగ్గరికి వెళ్ళా, కానీ దాని స్మైల్ ఏంటే బాబు, దాని స్మైల్కి ఎవడైనా పడిపోవాల్సిందే. అందుకే ఆ మినిట్లో నేను పడిపోయా, ఆ లెటర్ నాదని చెప్పి చిన్న ట్రైల్ వేసా. మరి ఒప్పుకుందా? ఏ ఇంత చెప్పింది, లాస్ట్ సీన్ చెప్పలేదా? అంటే ఏమైంది? యాజ్ యూజువల్, తెలిసిందే కదా, ఎవడైనా ప్రపోజ్ చేయగానే ఈ వరల్డ్ అదే పెద్ద ఫిగర్ అనుకొని ఒక్క నిమిషం కూడా ఆలోచించుకుని టాప్ అని పీకేయడం అమ్మాయిలకి అలవాటే కదా, అదే జరిగింది. అంటే కొట్టిందా? చిచి, అది కొట్టాలంటే నా ఈగో ఒప్పుకోవాలిగా, అందుకే నేనే కొట్టించుకొని వచ్చా. అవన్నీ వదిలేవే, బోర్ కొడుతుంది, ఏమైనా చెప్పవే. నీకు అలవాటేగా, పార్క్లో ఎవరొక దానికి లైనే, అది నేను లాగి కొడుతుంది. ఓ సారీ, నీగో ఒప్పుకోదు కదా, నువ్వే కొట్టించుకొని ఇంటికి వచ్చి హ్యాపీగా పడుకో. అంటే ఏంటి, రోజు ఎవరొకరితో కొట్టించుకోవడం నాకు అలవాటు అనుకున్నావా? అయినా నా ఫేస్ చూస్తే ఎవరికైనా కొట్టాలనిపిస్తుందా? ఇప్పుడే ఎవరో అమ్మాయి పార్క్లోకి వస్తుంది, ఫేస్ అయితే బాగానే ఉంది. ఈరోజు ఎలా అయినా ట్రై చేసి దీన్ని పడేస్తాను. ఈ ఫేస్ని ఎక్కడో చూసినట్టుంది. నాకైతే అనిపిస్తుంది ఈరోజు పక్కా నా లైఫ్లో లక్కీ డే అవుతుందని. కార్డ్ నా కోసం ఏదో గిఫ్ట్ ప్లాన్ చేసినట్టున్నాడు, ఈరోజు పక్కా గిఫ్ట్ తీసుకొనే ఇంటికి వస్తా. ఈరోజైనా వీడు తిన్నగా ఇంటికి వస్తాడు అనుకున్నాను, తిరుగులేదు. కొట్టించుకోవడానికి ముహూర్తం పెట్టించుకుని మరీ పార్క్ వెళ్ళాడు. ఈరోజు గిఫ్ట్ గ్యారంటీ. ఒసే, తను నా వైపు చూస్తుంది, ఫోన్లో కొంచెం బిల్డప్ ఇస్తా, హెల్ప్ చేయవే. థ్యాంక్స్. హే, ఎన్నిసార్లు చెప్పాలి నాకు లవ్ ఇలాంటివి ఇష్టం ఉండవని తెలుసు కదా. అమ్మాయిల వెనక తిరిగే అబ్బాయిలు చాలామంది ఉంటారు, కావాలంటే వాళ్ళని ట్రై చేసుకో. నేను వాళ్ళలో ఒక్కరిని కాదు. రే దుర్మార్గుడా, ఎందుకురా రోజు నాకు ఈ టార్చర్? అయినా చిన్నప్పటి నుండి క్లాస్మేట్స్ అయినంత మాత్రం లవ్ చేయాలా? లవ్ చేయాలని లేదు కదా. అయినా నేను పక్కా చెప్తున్నాను, నన్ను చూస్తే ఎవరైనా అట్రాక్ట్ అవుతారు. ఇది 100% అట్రాక్షన్, లవ్ కాదు. ట్రూ లవ్ వచ్చినప్పుడు మన హార్ట్లో మనకు తెలియకుండా ఏదో హ్యాపీనెస్, మనకి 24/7 స్కై డైవ్ చేసినంత కిక్ ఉంటుంది.
ఎందుకు చెప్తున్నానో ఆలోచించు, నీ మంచి కోసం. ఒరే ఎన్ని ఇయర్స్ నుంచి సేమ్ డైలాగ్, అట్లీస్ట్ డైలాగ్ అయినా మార్చరా. ఏ తను నా వైపే వస్తుంది, వర్కౌట్ అయినట్టుంది. ఫోన్ పెట్టేస్తుందా, 5 minutesలో నీకు అప్డేట్ ఇస్తా. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. మీ పేరు తెలుసుకోవచ్చా? అందుకే ట్రై చేస్తాను. నాని. మీరు ఇంతవరకు ఫోన్లో మాట్లాడుతున్న పర్సన్? ఓ తనా, శ్రియా అని నా క్లాస్మేట్. స్కూల్ నుండి మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడేమో సడన్గా లవ్ అంటుంది. మీరే చెప్పండి, బెస్ట్ ఫ్రెండ్స్ ఎక్కడైనా లవ్ చేసుకుంటారా? అది చెప్పడానికే కాల్లో ట్రై చేశాను. శ్రేయ అంటే సెంటెన్స్ స్కూల్లో 10th వరకు Yeah. చదివి ఆ తర్వాత Yeah. డాడీకి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయింది తనేనా? భలే చెప్పారే, మీకెలా తెలుసు? అబ్బా ఇదేంటి ఇలా కొట్టేసింది. అట్లీస్ట్ పేరైనా తెలుసుకుంటే ఎవరు కొట్టారో చెప్పుకోవచ్చు. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరేంటో తెలుసుకోవచ్చా? నువ్వు ఇప్పటి వరకు శ్రేయ అని మాట్లాడుతున్నావు కదా, ఆహా. అది ఎవరో కాదు, అబ్బా నేనే. నువ్వేనా? నాకు డౌట్ అనిపించి అక్కడి నుంచి చూసి చాలా రోజులైందని తెలిసి మారాడేమో అని చెప్పి ఇక్కడికి వచ్చి కూర్చొని వేచేస్తున్నాను. కానీ నువ్వు అప్పటికి ఇప్పటికీ ఏం మారలేదు, అలాగే ఉన్నావు. హలో. సక్సెసా? అప్డేట్ నా దగ్గర నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తావే? అమ్మాయి ఎవరో తెలీదు, వచ్చింది, చూసింది, పడిపోయింది, అంతే. ఇంకెప్పటికీ మారం.